రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనము మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించిన వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా మిథున రాశి వారికి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, బంధువర్గము, స్వజాతి వారు మిథున రాశిలో జన్మించిన వారిని ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు. బాల్యం నుంచి ఎత్తుపల్లాలు చవిచూస్తారు. జీవితానుభవం, అనేక రంగాలను గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వలన, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వలన వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. మిథున రాశి వారికి వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి కూడా ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల మీద వీరికి ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే వీరు ఎక్కువగా దృష్టి సారిస్తారు. పథకం రచించడంలో, దానిని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రం వీరికి ఒక తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టం కలిగిస్తుంది. ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగము చేసుకునే సామర్థ్యము వీరికి ఉంటుంది. రాజకీయము పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశల్లో వీరు మంచి ఫలితాలను సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకొని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికి ఉంటుంది. ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలను వీరు అన్వేషిస్తారు. ఇంకా మిథున రాశి వారికి అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా కూడా చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా వీరు పారిపోరు. ప్రతిఘటించే తత్వం కూడా వీరికి అధికంగానే ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధను వహిస్తారు. స్త్రీల వలన పురుషులకు, పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది. ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు. జీవితంలో 2 విధముల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం ఉంటుంది. ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అధికంగా ఉపయోగపడుతుంది. సన్నిహితుల వలన, బంధువుల వలన వీరు ఇబ్బందులకు గురవుతారు. గతాన్ని గురించి అధికంగా ఆలోచించడం తగ్గించుకుంటే మిథున రాశి వారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇంకా వీరికి శివార్చన, శివభక్తి, రుద్రకవచ పారాయణం వలన మేలు జరుగుతుంది. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. జూన్ మాసం సగం నుంచి జూలై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి. ఈ రాశి యొక్క సంబంధిత వృత్తులు ఏంటంటే సాంకేతికములు, వార్తలు మొదలైనవి. అంటే టెలిఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు, ఆకాశవాణి కేంద్రాలు, విమానాలు, విమానాశ్రయాలు, వాతావరణ కేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, రైల్వే, వాణిజ్య విభాగాలను సూచిస్తుంది. ఈ రాశి వారు పొడుగ్గా ఉంటారు. ఈ రాశి వారికి వచ్చే వ్యాధులు ఉబ్బసము, క్షయ, దగ్గు, ఫ్లూ మొదలైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.